చేసుకుంటారు, వాళ్ళకి అది తప్పు లేదు అందులో. ఎందుకంటే కొంతమంది శత్రు రాజులతోని మిత్రత్వం చేసుకోవాలి కానీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, అందులో వాళ్ళకి తప్పు లేదు. మరి అందరినీ వివాహం చేసుకున్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు. మరి నువ్వు నీ నోరును అదుపు చేసుకోలేవు, బ్రహ్మచర్యం చెయ్యలేవు, సమాధిలో ఉండలేవు, మరి నువ్వు ఎలా సన్యాసి అవుతావు? ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఎకాఎకరి నువ్వు సన్యాసి అయిపోతానంటే ఎలా నడుస్తుంది? కాబట్టి నువ్వు భక్తి యోగములకి రా. భక్తిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, నువ్వు భక్తిలోకి సేవలు చేసుకుంటూ 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 నీ మనస్సును నువ్వు ఉద్ధరించుకుంటావు. ఉద్ధరించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన జీవితం అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సరే, ఇన్ కేస్ నేను భక్తి చేశాను, అడవిలోకి వెళ్ళాను, తపస్సు చేశాను, కానీ కొంతకాలం తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే మన దగ్గర ఇంద్రియ నిగ్రహాలు లేదు. ఒక యోగి ఎలా ఉండాలి అని అంటే, ఒక తాబేలు ఎలా ఉంటుంది, దానికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తన మొత్తం కాళ్ళని దాని యొక్క మెడని కూడా ఏం చేస్తుంది, లోపలికి లాగేసుకుంటుంది. దాని పైన డిప్ప ఎంత గట్టిగా ఉంటుంది అంటే దాని రాయితో కొట్టిన కానీ దానికి ఏమి కాదు. తాబేలుకి ఏమైనా అవుతుందా? అంటే తాబేలు ఎలా దానికి అపాయం వచ్చినప్పుడు తను కాపాడుకోవడానికి తన ఇంద్రియాలను లోపలికి తీస్తుందో, ఒక యోగి కూడా అలానే ఉండాలి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కానీ తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునేటువంటి ఆ శక్తి, మానసిక శక్తి అనేది ఉండాలి. అంటే మనసును నియంత్రించగల శక్తి ఉండాలి. ఆ నియంత్రణ అనేది లేపినప్పుడు ఆ యొక్క తపస్సు అన్నది వ్యర్థమవుతుంది. మరి అలా చాలా మంది తపస్సు చేసి భగ్నమైపోయారు. మరి భగ్నమైపోయినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఈ తపస్సు ఏమైనా వ్యర్థమైందా? ఏమీ వ్యర్థం కాదు. ఎందుకంటే భగవంతుడి కోసం చేసినటువంటి మనం ఒక చిన్న పని కూడా ఎక్కడా వ్యర్థం కాదనమాట. వాళ్ళు ఏం చేస్తారు, అంత కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా వాళ్ళ భక్తిలో ముందుకు వెళ్ళలేరు. భక్తి వాళ్ళది అక్కడికి ఆటంకం ఏర్పడింది అంటే ఏమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ ఒక జన్మ అనేది తీసుకున్నప్పుడు ఆ జన్మ, గత జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి ఈ తపస్సు అనేది ఏం చేస్తుందంటే వాళ్ళని ఉన్నతమైనటువంటి కుటుంబాలలో, అంటే ఇప్పుడు అంబానీ ఉన్నాడు అనుకుంటాం మనం, అంబానీ మనవడిగా పుట్టాడంటే వాడు ఎంత అదృష్టవంతుడు, అంబానీకి కొడుకుని పుట్టాడు, మనవడిగా పుట్టాడు అనుకుంటామా లేదా? అక్కడ అదృష్టము అంబానీ కాదు, ఆ పిల్లోడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యకర్మాల రాశి, అనంతమైనటువంటి పుణ్యకర్మాల రాశి వల్ల ఈ జన్మలో అతనికి తరతరాలు కూర్చొని తిన్నటువంటి తరగని సంపద దొరికింది. పుట్టగానే కోటీశ్వరుడు అయిపోయాడు లేడా అంబానీ మనవడు? మరి ఎలా అయ్యాడు? అది ఆయన గత జన్మలో చేసుకున్నటువంటి తపస్సు కారణంగా. అంటే ఈ జన్మలో ఆయనకి, ఇప్పుడు మనం అందరం పొట్ట కోసమే ఇవన్నీ పనులు చేసుకొని మనం బతుకుతున్నామా? ప్రతి ఒక్కరం ఉద్యోగాలు చేస్తున్నాం ఎందుకోసం? మన కడుపు నింపుకొని మన కుటుంబాన్ని పోషించుకోవడానికే కదా. మరి ఇప్పుడు ఆ పిల్లోడికి ఏమైనా సమస్య ఉందా? అంబానీ మనవడికి ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే ఆయన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మాల ఫలంగా, ఆయన చేసినటువంటి భక్తి కారణంగా ఈ జన్మలో అతనికి అది దొరికింది. లేదా ఏం చేస్తామంటే, ఇంకో పెద్ద భక్తుల ఇంట్లో కూడా పుడతారు. భక్తిలో పుట్టడం వల్ల ఏమవుతుంది అంటే, తల్లిదండ్రులు భక్తులు అయినప్పుడు పుట్టిన పిల్లోడిని ఏం చేస్తారు, వాళ్ళు భక్తి మార్గంలోనే తీసుకెళ్తారు. అవునా కదా? అమ్మాయిల భక్తి చేసుకుంటూ అబ్బాయిని డిస్కోలకు, పార్టీలకు పంపించారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి చెడు, ఏది చేస్తే మనము పుణ్యధామానికి వెళ్తామని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ జీవనాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లోడిని కూడా అదే జీవితంలోకి నడిపిస్తారు. అంటే ఇక్కడ పిల్లోడు గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలంగా ఈ యొక్క పుణ్య దంపతుల ఇంట్లో, భక్తుల ఇంట్లో పుట్టాడనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే, గత జన్మలో చేసుకున్నటువంటి ఈ పుణ్యఫలం ఫలంగా ఇతనికి ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచే భగవద్భక్తి అనేది లభిస్తుంది. చిన్నప్పటి నుంచే భగవంతుడి ప్రసాదం అనేది లభిస్తుంది. ఇంకా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ జన్మలో మనం భక్తి స్టార్ట్ చేస్తాం, కానీ ఎవరైతే గత జన్మలో భక్తి చేసి ఆగిపోయారో వాళ్ళు ఎక్కడ, సపోజ్ మనం మామూలుగా చెప్పుకోవాలంటే వాళ్ళు భక్తిలో ఒక 10th క్లాస్ వరకు వెళ్ళారనుకోండి. ఈ జన్మలో మనం మామూలుగా పిల్లల్ని ఫస్ట్ క్లాస్ చదివిస్తాం, అది మన అవసరానికి. కానీ వాళ్ళు లాస్ట్లో భక్తిలో 10th క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు 10th క్లాస్ నాలెడ్జ్ నుంచి వచ్చేస్తుంది భక్తికి. మీరు ఆ వీడియోలో చూసారా లేదో, ఇస్కాన్లో భగత్ ప్రభు అనేసి ఒక 5 years అబ్బాయి, అసలు ఆయన ఎంత ఆయన కృష్ణ కృష్ణ రాధా రాధా అనుకుంటే అబ్బాయి క్లాసులు చెప్తూ ఉంటాడు. అంత చిన్న అబ్బాయికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే ఆయన గత జన్మలోనే అంత భక్తిని పొందాడు. మేబీ ఆయన డిగ్రీ వరకు చేసి ఉండొచ్చు, ఆ పుట్టాడు కాబట్టి ఆ డిగ్రీ నుంచి నాలెడ్జ్ ఆయనకు వచ్చేసింది. అంటే ఇక్కడ మనం భక్తి చేయడం వల్ల మనం ఎటువంటి నష్టం అన్నది మనకి లేదు. మనం అనుకుంటాము సమయం వృధా అనుకుంటాము, తెలియని వాళ్ళు నాస్తికులు ఎందుకు ఇంత చిన్న వయసులో నీకు, ఈ వయసులో నీకు అవసరమా అంటారు. కొంతమంది ఏమో ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయి, 70 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు భక్తి చేసి ఏం చేస్తాం? అయ్యా నీకు 50 సంవత్సరాలు వచ్చాయా 70 సంవత్సరాలు వచ్చాయా అనేది లెక్క కాదు. నువ్వు భక్తి చేస్తున్నావా, హరినామం చేస్తున్నావా అన్నది లెక్క. భగవంతుడికి మనము చిన్న హరి అన్న కానీ ఆయన అకౌంట్లో, మన ఈ హరి అన్న అకౌంట్లో మన బ్యాలెన్స్ పడిపోతుంది అనమాట. హరి అంటే కూడా మనకు బ్యాలెన్స్ పడిపోతుంది. అలాంటప్పుడు వయసుతో మనకి ఏం సంబంధం? ఇప్పుడు మనము ఏమీ చేయకుండా మళ్ళీ పుట్టామనుకోండి, ఏ మనం చేసుకున్న కర్మలకు ఏ జంతువు పుడతామో, ఎలా పుడతామో, ఏ పేదవాళ్ళ ఇంట్లో పడతామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం భక్తి చేయడం వల్ల వచ్చే జన్మలో మనం గ్యారంటీ మంచి కుటుంబాలు పుడతామనే గ్యారంటీ మాత్రం ఉంటుంది. ఇప్పుడు వచ్చే జన్మలు ఎవరి ఇంట్లో పుడతామా లేదా కొంతమంది చూస్తుంది, అటువంటి అందమైన రూపం వస్తుంది. సో భక్తి చేయడం వల్ల ఏమన్నా మనకు లాస్ వచ్చిందా? ఏమీ లాస్ లేదు, అన్ని మనకు మంచి జరుగుతుంది, అన్ని లాభాలే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క భౌతిక లోకంలో, ఈ భౌతిక లోకం అనేది త్రిగుణాలతోని నింపబడి ఉంది. సత్వ తమో రజో గుణాలతోని నిండి ఉన్న ఈ యుగం, ఈ యొక్క మనం గుణాలతోని ఏది కూడా ఏ కర్మ చేసినా మనల్ని అది కర్మబంధనాల్లో పట్టేస్తుంది. ఈ జన్మ మృత్యు జరావాది అన్న సైకిల్ తిరుగుతూనే ఉంటుంది నిరంతరం. పుడతాం చేస్తాం, పుడతాం చేస్తాం, పుట్టినప్పుడు చేసుకున్న కర్మలు అనుభవించడానికి మళ్ళీ పుట్టుతాము, మళ్ళీ చేస్తాము, మళ్ళీ కర్మలు, ఇలా నిరంతరం. మరి ఈ సైకిల్ మనం ఎక్కడైనా ఆపుకోవాలా లేదా? ఆపుకోవాలా లేదా? ఇలానే ఏడుస్తూ జన్మలు తీసుకుంటూ మనం ఉండాలా? ఎక్కడైనా ఒక దగ్గర మనం స్టాప్ చేయాలి. సో ఈ జన్మలో మనకు హరినామం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఔషధం దొరికింది మనకి. ఇప్పుడు కరోనా వచ్చింది మనకి. కరోనా వచ్చినప్పుడు అందరు వ్యాక్సిన్ వేసుకోమన్నారు, మనమందరం కూడా వేసుకున్నామా? ఎందుకు వేసుకున్నాము? కరోనా నుంచి మనల్ని కాపాడుకోవడానికి వేసుకున్నాం, అవునా? మరి ఇప్పుడు కూడా మనము ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి మనం కాపాడుకోవాలంటే హరినామాన్ని మించినటువంటి మందు అనేది మనకు లేదు. ఇప్పుడు పిల్లలకి మనకు జలుబు చేస్తుందో, దగ్గు చేస్తుందో, ఏదో ఒకటి చిన్నపిల్లప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు పిల్లాడు మందు వేసుకోమంటే వేసుకుంటాడా? వేసుకోడు. ఎందుకు? అది చేదుగా ఉండొచ్చు, మేబీ ఎలా ఉండొచ్చు, ఇష్టపడదు. పిల్లోడు మందు మింగట్లేదు, తల్లి వదిలేస్తుందా? ఎలానో ఉన్నాయానో భయానో చెప్తుంది, లేకపోతే కాళ్ళు చేతులు ఇంకోతో. సో మన మనస్సు మనకు ఆధీనంలో భౌతికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మనం దేనికి లొంగకుండా, సూసైడ్ అన్న ఆలోచనలు రాకుండా ఏం చేయాలంటే ఈ అనిపించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవాలి, మంచి నీళ్ళని తీసుకోవాలి, హరినామాన్ని చేయాలి. ఈ రెండు చేయడానికి మనకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్లో మంచినీళ్ళు పట్టుకుంటారు, స్వామిని పట్టే నీళ్ళు కొంచెం స్నానం చేసి పెట్టండి, తులసి దళం వేయండి, సమర్పించండి. ఆ నీళ్ళు తీసి మంచినీళ్ళలో కలుపుకోండి. మీ నిరంతరం తాగే నీళ్ళన్నీ అవి తీర్థం నీళ్ళనే అవుతుంది. కృష్ణ యొక్క ఉచ్చిష్టం కాబట్టి అది ఆయన ప్రసాదం తీసుకోవడం వల్ల మనసు మనకి క్లియర్ అవుతుంది. హరినామం చేయడం వల్ల మన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. నోరుని నాలుకని కంట్రోల్ చేసుకోవాలన్న శక్తి అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మనము భక్తి చేయడంలో తప్పు లేదు. మీకు గజేంద్ర మోక్షము అనేసి భాగవతంలో 8th స్కాంటోలో 3rd చాప్టర్ 3rd శ్లోకాలో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి గురించి తెలుసా మీకు? గజేంద్రుడు ఒకనొకప్పుడు భక్తుడు గత జన్మలో, కానీ మళ్ళీ ఆయన చేసుకున్న కర్మల వల్ల ఏం చేస్తాడంటే ఒక గజరాజుగా పుడతాడు. ఏనుగులాగా పుట్టినప్పుడు ఆయనకు చాలా మంది భార్యలు ఉంటారు. ఆయనకి మనవరాలతో సమ్మర్ వెకేషన్కి వెళ్తాడు. అడవిలో పట్టుకొని చెరువులో ఆడుకోవడానికి భార్య పిల్లలతో మనమళ్ళతో పొలంలో దిగుతారు, ఆడుకుంటారు, చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఒక ముసలి పట్టేస్తుంది ఈ గజేంద్రుడి యొక్క కాళ్ళు. ఆ కాళ్ళను గజేంద్రుడు ఏమనుకుంటాడు, నేను ఇంత శక్తిమంతుడిని కదా, ఈ ముసలి ఒక లెక్క అనేసి దాదాపు 10,000 సంవత్సరాలు దాంతో పోరాడతాడు ముసలితోని. కానీ ఆ ముసలి వదలదు.
ఆయన భార్యలు పిల్లలు అందరూ చాలా ప్రయత్నం చేస్తారు, ఒకరు తొండం పట్టుకొని ఒకరు తొండం పట్టుకొని ఒకరు ఆయన లాగడానికి. కనుక నడుస్తే ఏమవుతుంది, మనము ద్విపాద జంతువులతోని సమానం. అంటే 2 కాళ్ళ జంతువులకి 4 కాళ్ళ జంతువులకి సమానం, ఏమి అంటే తేడా ఏమీ లేదు. 4 కాళ్ళ జంతువులు అవి జన్మపరంగా వాటికి ఏం తెలియదు కాబట్టి అజ్ఞానం నడుస్తున్నాయి. కానీ మనం ఈ 2 కాళ్ళ జంతువులు కూడా ఏం చేస్తున్నాము, ఆలోచించడానికి మనకు మనసు బుద్ధి ఇచ్చిన కానీ మనము భగవంతుని శరణు వేడకుండా అజ్ఞానం వెళ్తున్నాం కాబట్టి మనం కూడా 2 కాళ్ళ జంతువులు, వాటికి మనకి ఏం తేడా లేదు. అందుకని ఏం చేయాలి, బుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుని శరణు వెళ్ళినప్పుడు మనని కష్టాల నుంచి బయట తీస్తారు. ఎలా బయటకు తీస్తారంటే, మనకు సముద్రం అంతా ఉన్నంత కష్టాలని ఎప్పుడైతే మనం భగవంతుని శరణు పెడతామో, ఒక గోవు దూడ డెక్క నీటిని, ఇప్పుడు మనము తడిలో నడిచినప్పుడు దాని డెక్క ముద్ర పడుతుంది కదా, ఆ డెక్కలో ఎన్ని నీళ్ళు నిలుస్తాయి, చిన్న దూడనా మామంటే ఒక చిన్న ఇన్ని పడతాయి. సముద్రం అంతటి కష్టాలని కూడా భగవంతుడు శరణు వెళ్ళినప్పుడు ఆ గోవు దూడని నీళ్లు దాటడానికి మనకి ఏమైనా ఇబ్బందా, సింపుల్గా దాటేస్తాం, అలా దాటేస్తామంట. అందుకే ప్రతి ఒక్క జ్ఞాని అయిన జీవుడు ఏం చేయాలి, భగవంతుని శరణు వేడాలి. ఆ శరణు అన్నది గజేంద్రుడికి ఎప్పుడు గుర్తుకొచ్చింది, 10,000 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఆయనకు అది గుర్తుకొచ్చిందంట. అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే అక్కడ నదిలో ఉన్నటువంటి ఒక తామర పువ్వును తెంపేసి తొండానికి పట్టేసి, హే కృష్ణ విష్ణు, నువ్వు తప్ప ఇప్పుడు నాకు దిక్కు లేదు, నేను నీ శరణు పెడుతున్నాను, నన్ను ఈ నరకం నుంచి నువ్వు కాపాడావు. అజ్ఞానంలో నేను కళ్ళు మూసుకుపోయి నా యొక్క శరీర దృఢత్వంతో నన్ను నేను కాపాడుకోగలగా నేను అనుకున్నాను. కానీ నువ్వు దయామయుడవి. ఎంత దయామయుడు అంటే, ఎన్నెన్ని జన్మాలలో నేను ఎన్నెన్ని తప్పులు చేసినా కానీ సరేలే ఈసారికి ఓకే అనుకుంటూ నువ్వు క్షమించుకుంటూ వస్తున్నావు. నీ అంత కరుణామయుడు, నీ అంత దయామయుడు ఎవ్వరు లేరు. కాబట్టి ఈ యొక్క నా తప్పును మన్నించి నన్ను కాపాడు అని ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆ తొండంతోని ఆయన పువ్వును పట్టుకొని స్వామికి అర్పించి శరణు వేడాడో, అప్పుడు భగవానుడు ఏం చేస్తున్నాడు, లక్ష్మీదేవితో చక్కగా పాదసేవనం చేయించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ గజేంద్రుడి యొక్క పిలుపు విన్నాడో, స్వామి వెంటనే లేచి ఇంకా పరిగెత్తాడనమాట. ఆయన ఉత్తరీయం కూడా జారిపోతుంది, పట్టించుకోవట్లేదు. ఆయన భక్తుడు పిలిచాడు, కష్టంలో ఉన్నాడు, నన్ను కాపాడు అన్నప్పుడు భగవంతుడి యొక్క కర్తవ్యం ఏంటి, మన పిల్లలు కొంచెం ఒక తప్పు చేసినప్పుడు కూడా మనం కూడా కొంచెం ఆలోచిస్తాం, వీడు అస్సలు చెప్తే వినట్లేదు కదా, వీడికి ఒకసారి దెబ్బ తగ్గితే తెలుస్తుంది, అప్పుడే వాడు మానేస్తాడు అనుకుంటామా లేదా. కానీ భగవంతుడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ మనల్ని కాపాడుకోవడానికి ఆయన మన ముందుంటాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన బిడ్డల యొక్క క్షేమాన్ని కోరేవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే గజేంద్రుడు పిలిచాడో, ఈ యొక్క గరుడ వాహనం వస్తుంది, గరుడు మీద కూర్చుంటాడు. మామూలుగానే గరుడు వాయు కంటే వేగంగా వెళ్తాడు, కానీ కృష్ణకు ఆ సమయంలో ఏమనిపించిందంటే, గరుడు చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు అనిపించి ఏం చేస్తాడు, గరుడు మీద దిగిన పరిగెత్తుతుంటారు. గరుడు సమయానికి చేర్చలేడు, చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు. స్వామి మీ నీడ కూర్చోండి అంటే లేదు నెమ్మదిగా వెళ్తున్నాడు. ఆయన దిగి ఆయన దగ్గరికి స్పీడ్గా నడుచుకుంటా, అంటే అంత స్పీడ్గా వెళ్ళి ఆ విష్ణుమూర్తి చక్రం మొదలి ముసలి బారి నుంచి గజేంద్రుణ్ణి కాపాడుతారు. ఏ విధంగా అయితే గజేంద్రుడిని ముసలి బారి నుంచి విష్ణువు వచ్చి ఎలా కాపాడారో, అలాగే మనల్ని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఈ బంధనాల నుంచి మనల్ని కాపాడేది విష్ణు లేదా కృష్ణుడు. ఈ హరినామ మహామంత్రాన్ని మనము ఈ యొక్క అదే విధంగా ఈ హరినామం అన్న శక్తి మనల్ని ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి, అంటే మనకు జన్మిస్తాం, పెద్దతాం, ముసలి వాళ్ళందరూ కూడా ఆయన ఆధీనంలో ఉంటారు. ఎవరైతే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడేయగలుగుతారో వాళ్ళని మనం ఆశ్రయించాలి కదా. ఈ సంసార చక్రం నుంచి బయటపడేసే వాళ్ళని మనం ప్రేయర్ చేయాలా, వేరే వాళ్ళని ఆరాధించాలా? కాబట్టి ఈ కృష్ణకు ఉన్నటువంటి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయట వేసేటువంటి శక్తి కృష్ణ ఉంది, విష్ణువుకు ఉంది. కాబట్టి ఆ విష్ణునామాన్ని, ఆ కృష్ణనామాన్ని మన జీవితంలో మనము ఏ విధంగా అయితే మనం ఉదయం లేవగానే అయ్యో పిల్లలకు వంట చేయాలి, టిఫిన్లు కట్టాలి, బాక్సులు పెట్టాలి, లంచ్కి వస్తారు,
చెయ్యాలి. అమ్మో మళ్ళీ సాయంత్రం అయింది, వాళ్ళకి ఏదైనా తినడానికి తాగడానికి ఇవ్వాలి, స్కూల్ నుంచి వస్తే అల్లరి చేస్తారంటే మనకు మెదడు ఎలా ఉంది అని అంటే ఆ టైం వేసరికి మనకు అదొక ఆలోచన వస్తుంది, అవునా లేదా? ఆ ఆలోచన మనం చేసినా చెప్పిన సమయానికి ఎలా వస్తుందో ఆ విధంగా మన మనసుకి ఒక అలవాటు చేయాలి. స్వామికి ఏదైనా చేయాలి, తపస్సు చేయని అవసరం లేదు, హరినామాన్ని చేసుకోవచ్చు. పూజ చేసుకున్నాం, దేవుడికి ఒక దీపం వెలిగించండి, పండు పెట్టండి, మంచినీళ్ళు పెట్టండి, ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక మాల చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశ శాంతాం కలికలిశ్వనాథనం నాతరో భరద్భావే సర్వే వేరేషు వేరేషు. అంటే ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎన్ని యుగాలు వెతికినా, ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినట్టే ఈ హరినామాన్ని మించినటువంటిది ఇంకా వేరే మంత్రము లేదు. ఈ యొక్క హరినామ మహామంత్రం నుంచి ఈ కలిలో ఉన్నటువంటి, కలియుగంలో ఉన్నటువంటి కలుషాల నుంచి మనం బయటపడాలి అని అంటే ఈ 32 అక్షరాలు, ఇది షోడశం నామ్నాం కలికలుష నాశనం, హరేర్నామ 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 ఏవ కేవలం. ఈ యొక్క హరినామ మంత్రం మాత్రమే మనల్ని కాపాడుతుంది, మనల్ని ఉద్ధరిస్తుంది. ఏమంటారు, ఫస్ట్ మనల్ని ఒకరిని ఉద్ధరించాలి అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనము ఒకరికి ఎగ్జాంపుల్గా అవ్వాలంటే మనల్ని ముందు మార్చుకోవాలి కదా, మనం మార్చుకొని ఇంకొకరు చెప్పాలి. కాబట్టి మనం ప్రతి ఇంట్లో కూడా మనల్ని మనం, ముఖ్యంగా గృహిణీలు ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ చేస్తూ చూసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కూడా అదే మనం కూడా చేయాలా అని వస్తుంది. వాళ్ళ భర్తలో తండ్రిలో ఉంటే వాళ్ళకి చేయాలని ఆలోచన వస్తుంది. సో మనం మన ఇంటిని ముందు ఒక విష్ణు ఆలయంగా మార్చుకోవాలి. రోజు దీపారాధన చేసుకోవాలి, హరినామ మంత్రం చేసుకోవాలి. ఆ విష్ణువుకి ఏదైతే మనం సమర్పిస్తామో మంచినీళ్ళని అది తీసుకొచ్చి మంచినీళ్ళ కలుపుకొని తాగడం వల్ల ఏమవుతుంది, ఈ పిల్లలకు ఉన్నటువంటి మొండితనం అనేది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా కృష్ణుడికి యొక్క అర్జునుడికి చెప్పాడు. చివరికి ఏమి గుర్తుకొచ్చింది గజేంద్రుడికి, ఆయన గత జన్మలో చేసినటువంటి భక్తి అన్నది ఆయనకు 10,000 సంవత్సరాలు ముసలితో పోరాడిన తర్వాత గుర్తుకొచ్చి భగవంతుని శరణు వేడాడు. కాబట్టి మనము ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు ముసలి పట్టుకుంటేనే మనము హరినామాన్ని జపించాలి, భగవంతుని శరణు వేడాలని చెప్పి ఈ సత్సంగంకి వచ్చాం, హరినామాన్ని వింటున్నాం, హరిని గురించిన కథను వింటున్నాం. ఈ వింటున్నాము అంటే వినడం ఎలా అనిపిస్తుంది, మన చెవుల నుంచి ఒక మాల చేద్దాం. హరినామాన్ని చేయాలంటే ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు అంటే మనము పెద్దగా అబ్బా మనం చెయ్యలేము అనిపిస్తుంది. ఎన్ని సీరియల్ చూస్తారు, అరగంట చూస్తారా లేదా? అరగంట అలా ఎన్నో సీరియల్ చూస్తూ ఉంటారు, ఎన్నో బయట మాట్లాడుతూ ఉంటారు. సో ఒక రోజుకు ఒక 5 నిమిషాలు ఒక మాల చేయడానికి ప్రయత్నము చేయండి. మీతో పాటు కూర్చుంటే మీ పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకోండి. ఇది యొక్క ఈ ధ్యాన యోగం అనేది ఏంటి అని అంటే ఇది భగవంతుడు అర్జునుడికి ఈ అష్టాంగ యోగ విధానం వల్ల వచ్చే పెద్ద లాభం లేదు, భక్తి యోగం మాత్రమే నీకు లాభం వస్తుందనేసి చెప్పాడనమాట. సో నెక్స్ట్ భక్తి యోగం 7th చాప్టర్లో ఏం చెప్పాడు అన్నది నెక్స్ట్ తీసుకుందాం. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి, భక్తి అన్నది చేయాలి. ఆ భక్తిని హరినామంతో స్టార్ట్ చేయాలి. రోజు నేను చెప్పిన దాంట్లో మీకేమైనా అర్థం కాకుండా ఉంటే
कृष्ण बलराम की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। कल्याण वेंकटेश्वर स्वामी की जय। सीता रामचंद्र सहित लक्ष्मण देवा की जय। सुदर्शन भगवान की जय। गौर निताय की जय। पंच तत्वा की जय। गुरु परंपरा की जय। प्रोपाल वारी की जय। गुरु महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। हरिनाम संकीर्तन की जय। गौर प्रेमानंदे। సో మనం ఇందాక క్లాస్లో చెప్పాను, ఎవరైతే గత జన్మలో భక్తి చేస్తుంటారో వాళ్ళు మంచి భక్తుల కుటుంబంలో పుడతారు. వాళ్ళకి చిన్నప్పుడు కనబడతారు. అక్కడ ఉన్నాడు ఆయనకి మన పిల్లలు యూట్యూబ్ ఆయనకు ఆ శుభ ఎందుకు వచ్చిందంటే ఆయన గత జన్మలో చేసుకున్నటువంటి మన జీవి ఎప్పుడైతే శరీరాన్ని త్యాగం చేస్తుందో అది మనం చేసినటువంటి పుణ్య పాప కర్మాలని ఆ జీవి మోసుకొస్తుంది. ఆయన పాపం చేయలేదు, భక్తిలో ఉన్నాడు కాబట్టి భక్తిని మోసుకొచ్చాడు ఆయన. అది అన్నమాట. అందుకని మనం భక్తి చేయడంలో ఎక్కడ మనకి నష్టం అన్నది లేదు. ఇది కేవలం ఎవరైతే ఈ భక్తి ఎందుకు, ఈ హరినామం ఎందుకు, ఈ జపం ఎందుకు అంటారు, కానీ అది చాలా తప్పు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనము హరినామాన్ని మన జీవితంలో ఒక భాగంగా మనం చేసుకోవాలి. మనము శ్వాస తీయడం మర్చిపోతే ఏం చేస్తాము? వైకుంఠానికి వెళ్ళిపోతాము. ఆ వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? హరినామాన్ని చేయాలి. భగవంతుడు ఏం చేస్తారు? ఎవరైతే అంత్యకాలంలో హరినామాన్ని జపిస్తారో, గుర్తు చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా నా దగ్గరికే వస్తారు. ఎవరైతే హరినామాన్ని చేసుకున్న వాళ్ళ దగ్గరికి యమభటులు కూడా రారు, ధైర్యం చేయరు. దానికి ఒక భాగవతంలో కథ ఉంది. అజామిలుడు అనేటువంటి ఒక కథ ఉంది. అది ఎప్పుడైనా మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో మరి మనకి అంత్యకాలంలో ఆ నామం రావాలంటే ఉట్టి వచ్చేస్తుందా మనకి? దానికి ఏం కావాలి? ప్రాక్టీస్ కావాలి. అది మనము భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ నువ్వు జీవితం అంతా ప్రాక్టీస్ చేసావు హరినామాన్ని, కానీ అంత్యకాలంలో నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు కోమలో ఉన్నావు, నువ్వు అప్పుడు హరినామాన్ని చెప్పలేవు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? నేను వచ్చి నీ చెవులో చెప్తాను హరినామాన్ని. ఆ భరోసా నేను ఇస్తున్నాను. కాబట్టి మన జీవితంలో హరినామాన్ని మనం ఎలా స్వాగత చేసుకుంటామో ఆ విధంగా హరినామాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఈ రోజు కథ విన్న వాళ్ళందరూ కూడా హరినామాన్ని చేస్తారని, రోజు ఒక మాల చేస్తారని నేను ఆశిస్తున్నాను. వచ్చినప్పుడు ఎవరెవరు మారుతున్నారు ఆ కృష్ణాన్ని కూడా వేడుకుంటున్నాను. ఈరోజు మనం అంత్యకాలంలో ఏం జపించాలి? హరినామాన్ని మాత్రమే జపించాలి. మనం అంత్యకాలంలో ఎవరు స్మరిస్తే అదే రూపంలోకి వెళ్తాము. కుక్కలు పెంచుకున్నాము ముందుగా, అయ్యో వెళ్ళిపోతుంది, అదెట్లుంటుందో ఒక్క రూపమే వస్తుంది, ఈ రూపమే వస్తుంది. మళ్ళీ మనిషిగా ఉండాలి అన్న, లేదా ఈ జన్మ రావద్దు అనుకున్నా అంటే హరినామాన్ని జపిస్తుంటే జ్వరం ఉంటుంది. అసలు ఈ లోకానికి రావు. ఆయనతో పాటు వైకుంఠంలో ఆనందంగా ఉంటావు. సో మనకి వైకుంఠంలో భగవంతుడితో ఆనందంగా ఉండాలా, ఈ జన్మ మృత్యు జరావళిలోకి వచ్చి కష్టాలు అనుభవించాలా, కన్నీళ్లు కాచాలా అన్నది మన జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకునేటువంటి ఒక బుద్ధి మనకు భగవంతుడు ఇచ్చాడు. అది జంతువులకు ఇవ్వలేదు. జంతువులకు ఉంది ఆ బుద్ధి లేదు, మనిషికి ఇచ్చాడు. కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. ఇలా చేతులు ఎత్తుతున్నామంటే పూర్తిగా మనము భగవంతుడికి శరణాగతులమైపోయావు. భగవంతా నా దగ్గర ఏమీ లేదు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నీవే దిక్కని చేతులు ఎత్తడం. అందుకనే హరే కృష్ణ అన్నప్పుడు చేతులు పైకెత్తుతాం అన్నమాట. అది హరే కృష్ణ. హరే కృష్ణ తప్పు